నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మాజీ స్పీకర్ మరియు బీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ పంచాయతీరాజ్ శాఖల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరు, మంజూరైన పనుల ప్రగతిని సమీక్షిస్తూ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎం చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి అన్నారు. సంబంధిత మంత్రులకు ఎన్నోసార్లు కాల్స్ చేసినా స్పందించడం లేదని అన్నారు. ఇక అర్ధరాత్రి వరకు నిరసనగా కూర్చున్నారు. ఇక పోచారం వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందించారు. తనకు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. ఒకవేళ వస్తే మాట్లాడడానికి ఇబ్బంది ఏముందని, ఏదైనా ముఖ్యమైన సమావేశంలో ఉంటే తప్ప ఫోన్ లిఫ్ట్ చేయడం కుదరదని అన్నారు. బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి ముడుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు. అది చెరుకట్టమే మరుస్తుంది, లిఫ్టిగేషన్ కాడ తుమ్ము చేతి మరుస్తాయి, కట్టే దవాఖానాలు మరుస్తాయి, ఊళ్ళో మరుస్తాయి. ఇవన్నీ చూడు కోనాపూర్తి వాడు బంద్ అయిపోయి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయితే పాపం చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేదాలు అయిపోయి వాడు మనకు వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది పోతా అంటే నేను మారింది కదా, మారింది కదా, ఎంఆర్ఓ గారిని చూసుకొచ్చాను. నేను టెండర్ క్యాన్ చేసుకుంటాను. వాడిని బతుకున్నాడు, నీకు ఎదుగురా నిన్న మారింది కదా, అది ఉంటుందని ఏం పడంటే వాడు కాదు. నాకేం ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేస్తే లావడతా అని తెలుసు. కాదంటే మళ్ళీ ఫోన్ చేయి, అడుగుంటే అడుగుతుంది. అరే ఇప్పుడు అడుగుంటే ఫోన్ నేను చూపెట్టమని చూపెడతా. ఇప్పుడు మీటింగ్ నా ఫోన్ వచ్చింది లేవంటే తప్పనుకుంటే ఎట్టయితుంది. ఫోన్ నాకేం ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేస్తే లావడతా అని తెలుసు. కాదంటే మళ్ళీ ఫోన్ చేయి, అడుగుంటే అడుగుతుంది. అరే ఇప్పుడు అడుగుంటే ఫోన్ నేను చూపెట్టమని చూపెడతా. ఇప్పుడు మీటింగ్ నా ఫోన్ వచ్చింది లేవంటే తప్పనుకుంటే ఎట్టయితుంది. ఫోన్ చేయ ఓయూ క్యాంపస్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దుమ్దుంపి హాస్టల్లో సీతారాముల విగ్రహాలు దుండగులు ధ్వంసం చేశారని విద్యార్థులు ఆరోపించారు. ఇటీవల రాములవారి కళ్యాణానికి తెచ్చిన విగ్రహాలను హాస్టల్ ఆవరణలో ఉంచారు. కాగా తెల్లవారుజామున చూసేసరికి విగ్రహాలు ధ్వంసమై ఉండటం కలకలం రేపింది. ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఓయూ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.